యూట్యూబ్ శ్రోతలారా, చాలా కాలానికి మన దేవాలయంలో నా నవావరణ దేవతలను ఖడ్గమాల సహిత నవావరణ పూజను వీలైన కొలది చేయించి ఉన్నా. ఈరోజు కామదహనం కొన్ని ప్రాంతాల్లో చెట్ల ఆకు రాలిపోయి చెట్టు చిగిరించడం జరిగి ఉంటుంది. మన దేవాలయం దగ్గర కూడా చూడండి, కానగ చెట్లల్లా పండుటాకులు రాల్చి కొత్త కిచరంతో నవనవలాడుతున్నాయి. అలాగనే నేరేడు చెట్టు, అలాగనే ఉసిరిగ చెట్టు, ఇవన్నీ కూడా ఇంకా వేప ఆకు రాలుతుంది, ఇంకా ఎగురు రాదా, ఇంకా 15 రోజుల లోపల రావాలి మనకు ఉగాదికి. చెట్టు చిగిరించే కాలం, దీన్నే వసంత ఋతువు అంటారు. కొందరు కాలంలో మార్పులు వచ్చినాయి. గ్రీష్మ ఋతువు వైశాఖం, జ్యేష్ఠం ఆషాఢం గ్రీష్మ ఋతువు అంటే అప్పటికి వానలు వస్తాయి. ఏదో గమనంలో లోపం ఏర్పడింది అనుకోవచ్చు. కానీ ప్రకృతి వాతావరణం శాస్త్రవేత్తలకే అర్థం కావడంలా. శివరాత్రికి చలిపోయి ఉండాల్సింది, రాత్రి ఏమో తెల్లారుతామన్నా చలి పెడతారు. ఉదయమేమో 40 డిగ్రీల వరకు ఎండగాస్తుంది. ఖగోళ యానం, విమానాలు, రాకెట్లు ఓజోన్ పొరను ధ్వంసం చేశాయి. ఆ ప్రమాదకరమైన సూర్యకిరణాలు డైరెక్ట్గా పడుతున్నాయి. అందుకే ఇంత ఎండ అనిపిస్తుంది. మళ్ళీ కొలిపేస్తే 40 డిగ్రీలే. ఈ మార్పులు గమనించాలి. నార్తల్లో కూడా పాల్గొన పౌర్ణిమతో చెట్ల ఆకులు రాల్చి చిగురులు తొలిగి పులకిస్తాయి. దీన్ని వసంత పంచమిగా గుర్తించి వసంత పౌర్ణిమగా లెక్కించే వాళ్ళు ఉన్నారు నార్త్. రేపు చైత్ర మాసంలో వసంత ఋతువుగా, వసంత పంచమిగా, దేవీ నవరాత్రులుగా, లలితా నవరాత్రులుగా, రామనవరాత్రులుగా చెప్పుకోవడం మన ప్రాంత సంప్రదాయం. ఏది ఎట్లయినా ఈ పౌర్ణిమకు కామదహనము అని పేరు. ఈ చెట్టు చిగిరించేట్టుగా చేశాడు అకాలంలో. నిజంగా ఎండాకాలం మన్మధుని ప్రభావంతో 3 వారిన చెట్లల్లో చిగిరించాయి, పుల్లు దొరికాయి, తుమ్మెదల జంకారము, కోయిలల కుహు కుహునాదాలు, తుమ్మెదల ఝుంకారాలు ప్రకృతి అలా మార్చేశాడు శివుడి మీద తన బాణం ప్రయోగించేదానికి. అమ్మవారు పూజా పుష్పాలు ఆయనకు సమర్పించే సమయంలో మన్మధుడు బాణం వేయడం, తల్ల ఇదిలించుకోవడం, ఏమిటి నాలేమిటి వికారం అని కారణమేమని చూడడం, మన్మధుడు పొదల్లో కనపడడం, కాల్చడం జరిగింది. అది కామదహనం, మన్మథ దహనం. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో రాఖీ అంటే, రాక అంటే పౌర్ణిమ, పిండారబోసినట్టు వెన్నెల శరదృతు అయిపోయి ఉంటుంది. వెన్నెల చూడండి, నక్షత్రాలు మేఘాలు ఏముండవు. పిండారబోసిన వెన్నెలను మనము పాల్గొన మాసంలో చూడు, అది రాక. ఈ రాఖీ పౌర్ణిమలకు ఎండాకాలంలో ఈ మొగుంతో ఎన్ని రోజులు కాపు చేసేది మొత్తుకొని ఉంటుంది, మొత్తిపోయి ఉంటుంది శృంగారం. ఆయన అక్కడ
ఒక ఆయన ముంచడు అని పుట్టింటికి వచ్చి చేరుకుంటారు హాయిగా. పుట్టింటో వేసవికాలంలో కావాల్సింది స్నానం. కాళిదాసు చెప్తాడు, శుభగ సలిలావగాహ. ఇంకా ఇప్పుడు పోయి స్నానం చేస్తుంటే రేపు పిల్లలకు సెలవులు వస్తే ఇక్కడేముంది, బండలు ఉన్నాయి. మా బాచేపల్లిలో అన్నీ దిగుడు బాగులే. హాయి నుంచి మళ్ళీ ఆడ చింత చెట్టు ఉంటుంది. ఆ చింత చెట్టు మీద నుంచి 30 అడుగుల లోతుల్లో నీళ్లు ఉంటే 60 అడుగులు దూకడం. భక్తిన చెవులోకి నీళ్ళు పోతాయి. ఈత నేర్చుకోవడం బాబుల్లోనే. ఇంకా బయటికి ఒక తాయన, ఒరే 3 కాబొచ్చింది, పోయి అన్నం తినాలరా అని మా నాయన చెప్తుంటాడు. మా నాయనే ఈత నేర్పేది అందరికి. ముసిది ఎదురు చూస్తుంటున్నా, నాకు ఆకలితుందిరా అని చెప్తున్నా. పొలం 3కి వచ్చి భోంచేసేవాడు. బాగా జీర్ణమైపోయి ఉంటుంది. అలసిపోయింటా ఎక్కడిక్కడికి బాగా ఈత కొట్టి ఆవురావరంగా దండిగా తినడం, హాయిగా నిద్రపోవడం. వేసవి సెలవులు మాకు. కాళిదాసు అదే చెప్పాడు, శుభగా సలిలావగాహ. ఎంతసేపు స్నానం చేసినా సన్నిటి స్నానం ఏట్లో ఇంకా ఏ బుద్ధి అవుతుంది, గడ్డకు రాబుద్ధి కాదు. శుభగా సలిలావగాహ పాటల సంసర్క సురభివనవాత. పాటల గంధి అంటాడు కావ్యాలల్లా. కలిపూలని అంతుంటాయిరా, కలిపండ్లని అంతుంటాయి పల్లెటూళ్ళు. ఇంతే అవి పురుగు పట్టుకుంటే భలే మధురం. కలిపండు ఇన్ని జొన్నలు అన్నీ పోసి కొనేవాళ్ళు. కలి పొదలు అది పువ్వు ఇచ్చేటప్పుడు మహాసువాసన. చిన్న పువ్వు నలుపుకొని నోట్లేస్తే ఇంకెందుకు పైకి ఎక్కండి. కరివేపాకు ఇత్తనాలు మొలుస్తాయి, అవి తీసుకొని మంచి చాలా రుచి. ఆ రుచి పట్టులు తెలుసు. అందుకై పాటల సంసర్క సురభివనవాహ వాతాహ. తెల్లవారుజామున అది ఇచ్చుకుంటుంటా ఈ సువాసన. ఎండకు ఆదమర్చిన శరీరం రాత్రిల్లా ఎండ విపరీతం. మంచిలు తాగుతూ అట్ల బుల్లుతూ నిద్ర రాదు. తెల్లవారుజామున రోజంత చల్లగాలులు వస్తాయి. లేబుద్ధి కాదు. బయట మంతాలు వేసుకుంటాను. ఇప్పుడు వేసుకోలే, నేను బయట వేసుకుంటుంటే ఇప్పటికి కూడా పైన పడుకుంటు శని ఆడేసుకపోతాడు. మొగుడి గాలికి ముందు బయట అన్నీ వేసుకొని ఫ్యాన్లు వేసుకొని ఎయిర్ కండిషనర్ లోపల పడుకుంటాడు. సహజమైన గాలి రాదు. పాటల సంసర్క సురభివనవాత ప్రచ్ఛాయ సులభ నిద్రాహ. ఓ అరుగు ఉంటుంది, ఓ మిద్దె ఉంటుంది. అరుగు మీద పండుకుంటే ఎంతసేపు అయినా పండుకోబుద్ది, లేబుద్ధి కాదు. 11 అయినా లేబుద్ధి కాదు. ఎండొచ్చినాక పూర్తి లేస్తాడు. చెట్ల నీడలలో, మిద్దెల నీడలలో, కొట్టాల నీడలలో ప్రచ్ఛాయ సులభ నిద్రాహ. మనం అనుకోము, హాయిగా నిద్ర వచ్చేస్తుంది. నిద్ర నాకు పట్టలేదు మొత్తుకునేటోళ్ళు కొంత పని చేసి చెట్ల కింద ఎండాకాలం అట్లా అంటే నిద్ర వచ్చేస్తుంది. దివసా పరిణామ రమణీయా. ఆ వసంత ఋతువును గురించి ఎంతసేపు స్నానం చేసినా వాసంది, ఎంతసేపు చెట్ల నీడలో నిద్రించినా తనివి తీరదు అని చెప్తాడు. అందుకయ్యి మనం కామదహనం అంటే పెళ్ళిళ్ళు అయ్యేది కాలబడి అన్నీ ఇప్పుడే. నూతన దంపతులకు చల్లని వాతావరణం కాదు. బయట వండుకుందామా ధైర్యాలే. పూర్వం దొడ్డు ఉండేవి, చాందిని మంచాలు ఉండేది, అక్కడ కలిపేవాళ్ళు సర్కారీ ఏరియాలో. అంతే ఆహ్లాదంగా. ఇప్పుడు అలా వండుకోవాలంటే కుదరదే. నూతన దంపతులు కూడా ఎండకు మగ్గాల్సిందే, ఉక్కకు. అందుకయ్యే ఇవి మరి పెళ్ళిళ్ళు ఎక్కువ ఎండకాలమే. ఏది ఎట్లయినా మనలో విజృంభిస్తున్నటువంటి కామాన్ని తీర్చుకోవాలంటే శరీరము బడలిపోయి, శరీరము శుష్కించిపోయి, శరీరము
వీర్య నష్టితో బలహీనపడుతుంది. అందుకై మనలో ప్రజ్వలించుతున్నటువంటి కోరికలు కానివ్వండి, కామం కానివ్వండి, దాన్ని మీరు అదుపులో పెట్టుకోండి అనే దానికే ఈ కామదహన కార్యక్రమం. ఇంకా ఇప్పుడు అమ్మను ఏం చేయగలుగుతాను, ఏం చేయలేదు, ఆయన దగ్గరికి పూజ చేసి ముగిస్తాను. శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఒక్కరికొకరే అమ్మ. నెక్స్ట్ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాసన హయగ్రీవాయ నమః. ప్రకాశమధ్యస్థస్వరూపాం వరాభయ సన్నతచంద్రినేత్రాం సింధూరవర్ణాంకిత కోమలాంగీం మాయామయీం తత్వమయీం నమామి. తత్వస్వరూపాయ నమః. ఓం నమః చండికాయ నమః. అద్య దేవీ ప్రసాదస్య దేవీ మహత్య నమస్యై పాఠాఖ్యం కర్మ కరిష్యే పుస్తక పూజాంచ కరిష్యే. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. ప్రకృత్యై భద్రాయై నీతా ప్రణతాం నమాత్. అమిత్యాదిపంచకోశాం కుర్యాత్. న్యాసం ఆవాహనం చైవ నామాని అర్కళకీలకే హృదయం చ దళం చైవ ధ్యానం కవచమేవ చ మహత్యం చ జపే నిత్యం అష్టమ్యాం తు విశేషతః సౌభాగ్యం లభతే నిత్యం నరో ముఖ్యే సంకటాత్. అస్య శ్రీన్యాస మహామంత్రస్య మార్కండేయ ఋషిః అనుష్ఠుప్యందః మహాదేవీ దేవత. శ్రీం బీజం శ్రీం శక్తి క్లీం కీలకం ఇష్టకామ్యార్థసిద్ధే జపే వినియోగः. పాదయోః వారాహ్యై నమః. జంఘయో బ్రహ్మణ్యై నమః. ఊర్ధ్వో రుద్రాణ్యై నమః. నితంబే నారసింహై నమః. నాభౌ చాముండై నమః. జఠరే పార్వత్యై నమః. పురసి శివదూత్యై నమః. దక్షిణభుజే వైష్ణవ్యై నమః. వాముజే మాహేశ్వర్యై నమః. హృదయే శివాయై నమః. కంఠే మాహేశ్వర్యై నమః. ముఖే కాత్యాయ నమః. శిరసి మాహేశ్వర్యై నమః. భూమౌ శాకంబర్యై నమః. అంతరిక్షే కౌశిక్యై నమః. సర్వాంగేషు శ్రీచండికాయై నమః. అకారాది ఇది నేర్చుకోమని చెప్పేది. మానవునికి ఏదో ఒక రక్షా కవచం కావాలి. నాకు 2 లొంగింది. హనుమద్ వజ్ర కవచంతో చచ్చిన వాడిని బతికిస్తాను. ఈమె న్యాసంతో శత్రుభయం లేకుండా చేస్తాను. పిచ్చి పట్టిన వాళ్ళని బాగు చేస్తాను. బొట్టు పెట్టానంటే ఈ చెప్పి సంపూర్ణ విజయం లభిస్తుంది. ఇవి మనం గమనించాలి. అందుకే ఈ కంఠస్థం రాక తప్పదు, అందరు నేర్చుకోమని చెప్పేది. అకారాది క్షకారాంత బీజాక్షర మహేశ్వరి యక్షాక్ష భేతాళ శాకిని డాకిని గుణై భూతప్రేత పిశాచైశ్చ విద్యాదసంయుత కాళరాత్రి జగన్మూర్తి సదానంద స్వరూపిణి. ఓం ఐం హ్రీం క్లీం, అది చాముండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఓం ఐం హ్రీం క్లీం త్రిపురు బాహేశ్చయాంభవి శిరసి పంచకామాక్షి దుర్గాదేవి లలాటకే భూమధ్యే భద్రకాళే తు చక్షుర్మధ్యే మహేశ్వరి వారాహినాసికాయాంచ కౌమారీ చోష్ఠయవ చ దందద్వయే నారసింహి ఇక్ష్వాద్వేతు చండికా శ్రోత్రద్వయే మహాగౌరీ వైష్ణవీ కంఠయేవ చ హృదయే చ మహాలక్ష్మి తన్మధ్యే తు పార్వతీ మోక్షస్థలే భవతి బాహుమూలే త్రియాంబవి బాహుమూలే భద్రకాళీ చాంగుడీశమాలిని నాభిమధ్యే మహాకాళీ కటిమధ్యే తు యక్షిణి జంగాద్వే తథా గౌరీ జానుమధ్యే శ్రియంకరీ గుల్ఫద్వయే చ మాతంగీ విజయీ పాదయోస్థదా చాముండా రోమకూపేషు చర్మాదిషు చ భైరవీ రుధిరేషు తదేంద్రాణి రుధిరేషు తదేంద్రాణి. గుండె జబ్బులు గలవాళ్ళు ఏ ఆపరేషన్ అంత అవసరంలే. రుధిరేషు తదేంద్రాణి పుష్టాంగే చండధారిణి సర్వాంగేషు చ వాగ్దేవి జ్యేష్ఠా శ్రేష్ఠా చ రక్షిక జ్యేష్ఠా శ్రేష్ఠా చ రక్షిక జ్యేష్ఠా శ్రేష్ఠా చ రక్షిక. ఇక్కడ ఉగ్రదేవత, ఇక్కడ సౌమ్య. జ్యేష్ఠా శ్రేష్ఠా చ రక్షిక అభాగ్యలక్ష్మి దరిద్రలక్ష్మి, ఈమె భాగ్యలక్ష్మి. జ్యేష్ఠా శ్రేష్ఠా చ రక్షిక మంత్రాక్షర మయీం దేవీం మంత్రాణాం రూపధారిణీం నవదుర్గాం ఉమాం
సాక్షాత్ మాతరం ఆవాహయామి అహం. న్యాసం ఆవాహనం చేయగా ఇంకా నామాన్ని చెప్పి ముగిస్తామంటే ముగిస్తాం. ఏం క్రాంతి నీకు బిడ్డది బాగుందా కాపురం? మా హర్షవర్ధన్ రెడ్డిని ఆశీర్వదించాడు. మళ్ళీ చెప్పాడు, ఇప్పుడు చూచావా, నీతో ప్రయోజనం పొందని తెలుగుదేశం ఆబ్జేమ్మా, నీతో దేవీ నామ్నాం. మీరు రోమ్తోండమ్మా, రండి, మీరేండి. అగస్త్య ఋషి మహావిరాట్ఛంద చింతామణి మహావిద్యేశ్వరీ దేవత. చింతామణి అంటేనే కోరిన కోరికలు ఇచ్చేది. ఓం ఏం ఐం బీజం క్లీం శక్తి సౌకీలకం మమ మహామాయా ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. ఆమె అష్టభుజి, ఆమె యశోదకు ఉట్టి కంసుణ్ణి హెచ్చరించి గదగదలాడినాడు. ఆమె దర్శనమిచ్చాడు. నాకు రే పెరుగుతున్నారా, అష్టమ గర్భంలో నేను కాదు, నిన్ను చంపేవాడు పుట్టాడు. 8 ఏళ్ళ కరెక్ట్ నేనంటే నీ తలకాయ నడుపుతా. జ్ఞానం ఇప్పుడన్నా తెచ్చుకొని సాధుశివై మెలుగుని ఇంత భ్రమ అన్నది. మళ్ళీ పిల్లల వల్ల చంపేయడం, ఇంకా పాపం కట్టుకోవడం. ఓం ఐం దివ్యయోగి మహాయోగి సిద్ధయోగి గణేశ్వరి భేతాళి ఢాకిని కాళీ కాళరాత్రి నిశాచరి. నెక్స్ట్ ఝుంకారీ చ ఊర్ధ్వభేతాళి పిశాచి భూతడామరి ఊర్ధ్వకేశి విరూపాక్షి శుష్కాంగి నరభోజిని. అంతా ఎవరో దిద్దినారు. రాక్షసి ఘోర రక్తాక్షి విశ్వరూపి భయంకరి చాముండి వీరకౌమారి వారాహి ముండధారిణి భ్రామరి రుద్రభేతాళి భీష్మరి త్రిప్రాంతకి భైరవి ధ్వంసిని క్రోధి దుర్ముఖి ప్రేతవాహిని ఢంకాళి దీర్ఘలంబోక్షి ఖట్వాంగి దీర్ఘలంబోష్ఠి మాలిని మంత్రయోగిని కవుళిని మర్జిని యక్షి రోమజంఘ ప్రహారిణి. నెక్స్ట్ కాలాగ్ని గ్రామణి చక్రి కంకాళి భువనేశ్వరి. నువ్వైపోయినాయన కోరుకున్నావు. ఫట్కాళి వీరభద్రేశి ధూమ్రాక్షి కలహప్రియ కంటకి నాటకి మారి యమదూతి కరాళిని సహస్రాక్షి కామలోలా కాకతం శ్రీయధోముఖి ధూర్జటి వికటి ఘోరాకభారి విషలంగిని చతుర్షష్టి సమాఖ్యాత యోగిన్యువరసిద్ధిత నిత్యస్మరణమాత్రేణ సర్వపాపక్షయో భవేత్ ఇది నామాని. ఇవెల్ల మనకిప్పుడు అక్కీలకాలు ఇలా మనకు పనిలే, హృదయం కూడా పనిలే. అబ్బా ధ్యానం ఎవరమ్మా? ఇంకొకటి దిగండి తల్లి, ఇంత గీచి పెట్టినారు, ఇది ఎవరిది? ఏమిట్ట గీచినావు? అంత గీచి పెట్టినారు ఎందుకని? ధ్యానం మనం చెప్పాం కదా, పూజాకోటి సమం స్తోత్రం. స్తోత్రం నామాన్ని చెప్పాం, స్తోత్రం ఒకటి చెప్పాం. స్తోత్రకోటి సమం జప, జపకోటి సమం ధ్యానం. దీనికన్నా ఇంకా మించింది లయమే. ఆ ధ్యానాలు ఆయనకే తృప్తి లేక పొడిగించడమైంది. మాతన్నే మధుకైట భగ్ని మహిష ప్రాణ అపహార ఉద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచన వధే
హే చండముండార్జిని నిశ్శేషీకృత రక్తబీజదనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాసు దురితం దుర్గే నమస్తే అంబికే. చండికది అయిపోయినాక ఇప్పుడు మహాగణపతి దాంట్లో నవదుర్గలను చూస్తున్నాడు. చంద్రఘంట అయిపోయింది. కూష్మాండ దగ్గర మనం ఉన్నాం. దీనం చూస్తున్నాం. సరే కానీ భుజాష్టయుక్తాం మహిషస్య మర్దిని సశంఖచక్రాం శరశూలధారిణి తాం దివ్యయోగిం సహజాతదేదసిం దుర్గాం పలకండే సదాహం శరణం ప్రపద్యే. మహిషమస్తక నృత్త వినోదన స్ఫుటరణం మణినూపురమేఖల జనరక్షణ మోక్ష విధాయని జయతు శుంభనిషుంభనిషుదిని. నెక్స్ట్ బ్రహ్మాణీ కమలేందు సౌమ్యవదనా మాహేశ్వరీ లీలయ కౌమారీ కుదత్తనాశనకరీ చక్రాయుధా వైష్ణవీ వారాహి ఘనఘోర గుర్ఘురముఖీ దంశ్రీ చ వజ్రాయుధా చాముండా గణనాథరుద్ర సహిత రక్షస్తు మాం మాతరః. నెక్స్ట్ అమ్మ ఉద్ధతవు మధుకైరభవమషాదునంజని హర్యతం ధూమ్రలోచన చండముండకరట్టవీజ సుధాస్తే దుష్టయుంహనియుంహమర్దిని వందితావిరవందితే విష్ణపత్రే తుష్టకారిణి భద్రకాళిరమోస్తుతే భద్రకాళిరమోస్తుతే భద్రకాళిరమోస్తుతే. నెక్స్ట్ అమ్మ నువ్వు ఒక్కదాన్ని పోసిపోతే ఇంకా అక్కడ పూలు ఏమున్నాయి? సాధన ఒక్క పుష్పం పెట్టుకోవాలా? అలా ఏమీ ఉండదు. మీకు లక్ష్మీ ప్రదాన సమయే నవ విద్రుమాభా విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రా విద్వేషవర్గ విజయేతి కమాలనీలాం దేవీ త్రిలోకజననీ శరణం ప్రపద్యే. ఒక్క పూజ వేసుకోమ్మ. చంద్రహాసం త్రిశోలంచ శంఖచక్రగదత్తదా తనం బాణంచ ముసలం పింగళం ముష్టిమేవజ పాశాంకుజాయుడు బాణంచ ముగ్గురం పర్యం దదా పుత్రాయుధం చ గుప్తం చ కట్వాంగచ హలాయుధం భ్రమరం ఏష్పమ క్షురికాం ద్రోణం తోమరం పానపాత్రకం ప్రాగవట్టగత్య భుషుండీవద్రం శ్రీ దర్పణుద్రవీణాంత్య బిభ్రద్వాత్రింశదోస్థలం. 32 అమ్మకు పేర్లు, 32 ఆయుధాలు. ఎందుకు అనునమ్మ అట్టయిపోయా? పుట్టి లేకుండా స్వర్గం లేకుండా గద్వాల మహారాణి చేసుకున్న కర్మ. మధుసూదన్ రెడ్డి ఆయన అక్కడ 32 చేతులు అమ్మను రాయి కూడా ఏనా పట్టించుకోలే. ఆయన ₹1,00,000 ఇచ్చి వచ్చినాం చిల్లబండతో. చేయిస్తానని చేయించదా. 16 అడుగుల ఎత్తు విగ్రహం. ఏతస్థితాం మహాకాళీం భజే మహిషమర్దినీం పద్మరాగ ప్రభాం దేవీం బాలార్కం కిరుణారుణం దశపాదాంగుజం దేవీం దశమండల పూజితాం దశాననం త్రినేత్రాంచ వయోధరాం రక్తవస్త్రపరిధాన రక్తమాల్యానులేపనం. చూడు ఈ 12 ఏవం ధ్యాయేత్ మహాజ్వాలాం. ఈ 12తో మహామహిషమర్దినీం మహాసింహాదివాహాంతాం సర్వాలంకారభూషితాం. ఇక్కడికి 12 అయ్యింది చాలు. నెక్స్ట్ మాతృకాష్టకమధ్యస్థాం అష్టభైరవ పూజితాం. మన దేవాలయంలోనే ఉంది. ఎక్కడ ఉంది? ఏ దేవాలయానికి పోతే ఉంది? మనకుంది. మాతృకాష్టకమధ్యస్థాం అష్టభైరవ పూజితాం చింతామణి మహాదుర్గాం సర్వశత్రు వినాశిని బ్రహ్మాండ మధ్య జిహ్వాంతాం మహాభక్తంకరాళిని శతహస్త శతాం దేవీం నానాశస్త్రోపధారిణి.
విచిత్రాయుధ సన్నద్ధాం ఈశ్వరూపాం శివాత్మికాం సంపూర్ణ యవ్వనాం లక్ష్మీం కాళికాం కమలాననాం. నెక్స్ట్ దానవాంతకరీం దేవీం రక్తబీజవదోజ్జతాం రక్తవస్త్రధరాం చండీం భీషణాం అతిభైరవం మహాబ్రహ్మాండమాలాంగిం సర్వాలంకారభూషితాం భేతాళవాహనారూఢం సింహవ్యగ్రాదివాసనం మధుకైటభవిద్రాదిం సంహారిం మహిషాసురమర్దినిం చిండముండశిరచ్చైత్రిం సర్వచై దైత్యనిషూదినిం రక్తబీజస్య సంహర్తిం మహిషాసురభక్షిణీం నిశుంభశుంభమదనిం అశేషాయుధభీషణం నరమాంసప్రియాం మాయాం మధుమాంసోపహారిణీం ఇదం శృణయాన్ నిత్యం 21 12 అయినా చేయొచ్చు 21 శృణయాన్ నిత్యం త్రిసంజయ పటేన్నగరా చేస్తేమైతుంది రుణకోటి పరిహారం రోగదారిద్ర్యనాశనం సర్వసిద్ధిమవాప్నోతి సర్వకామ భక్తానందకరీం దేవీ ఆమె పరబ్రహ్మస్వరూపిణీం ఇష్టకామేశ్వరీం సిద్ధాం సర్వశక్తి సమన్వితాం అష్టాదశ సుపీఠస్థాం త్రిపురాం అధిదేవతాం వందే విశ్వేశ్వరీం దేవీం భుక్తి ముక్తి ఫలప్రదాం. ఇక్కడికి 24 అయినా 21 ఏవన్నవశతి ధ్యానం అయిపోయా 24. ఏవన్నవశతి ధ్యానం సర్వరక్షాకరం రుణాం రసం రసాయనం సిద్ధం ఉల్కాంచన సిద్ధితం పాదుకా సిద్ధితం చైవ పాదుకాది ఖడ్గసిద్ధికరం తథా సిద్ధసారస్వతం సిద్ధం మంత్రసిద్ధికరం తథా గ్రహపీడోపశమనం సర్వశ సంకటనాశనం సౌందర్యరాజ సమ్మానం పుత్రపౌత్రాభివృద్ధినం అష్టైశ్వర్యం నదమర్థిత్వం యోగిత్యం కామదారూపదం సదా సన్నిహితాం లక్ష్మీ చండికా మమ దేవతాం చండికా మమ దేవతాం చండికా మాధవ వేదాన్ని చండికా స్మరే నిత్యం ప్రయత్నేన షణ్మాసం ప్రాప్యతే పుమాన్ మహాభయాపహరణం సర్వశత్రుకరం తథా అచరాం శ్రియం ఆప్నోతి సర్వవ్యాధివినాశనం అంతే సద్గం చ మోక్షం చ సత్యమేవ నశంశయ సత్యమేవ నశంశయ సత్యమేవ నశంశయ. మనవాడు కెనడావాడు సత్యం సత్యం పునఃసత్యం అని చెప్పారు. అదే అమెరికా. ఓం తత్సత్ సర్వం దేవి అర్పణమస్తు. గానం మరి కంఠం అప్పుడు అంగీకరించలే. ధ్యానం దగ్గరికి వచ్చేవాడికే నా కంఠం నాది వచ్చేస్తుంది.